जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता channel. Thank you very much for watching this channel videos. जय गुरुदत्ता। जय गुरुदेव दत्ता। అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. ఆత్మబంధులందరికీ మీకు కూడా నమస్కారము. మనము శ్రీ గురు దత్తప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని, అలాగే శ్రీ గురు దత్తప్రభులు నన్ను ఆశీర్వదించిన విషయాలు, నాకు వచ్చిన శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంలో అనుభవాలు వచ్చిన విషయాలు డిస్కస్ చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి. అలాగే మనం ఇంతకుముందు పాపకర్మల గురించి మాట్లాడుకునే విషయాలు, పాపకర్మల దూరం ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా కొంత మాట్లాడుకుందామండి. ఎందుకంటే అది ఎంత మాట్లాడుకున్నా కంప్లీట్ అయ్యే విషయం అయితే కాదండి. మనము శ్రీ గురు దత్తప్రభుల గురించి మనం మాట్లాడుకున్న తర్వాత పాపకర్మలు ఇప్పుడు కూడా ఎలా, అంటే ఆదిలో ఎలా సృష్టి అయింది, ఇప్పుడు కూడా ఎక్కువ ఎందుకు పెరుగుతున్నవి, మరియు వాటి ఆ పాపకర్మలను ఎలా తగ్గించుకోవాలనే విషయం శ్రీ గురు దత్తప్రభులు మనకు తెలియజెప్పిన విషయము. మనకు అప్పటి వరకు, అంటే శ్రీ గురు దత్తప్రభుల గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పటి వరకు ఏ విషయం అయితే చెప్పిస్తారో అది నేను మీకు చెప్తానండి. దత్తప్రభు దయ వలన వారు ఇచ్చిన మాటలే మనం పలకడం జరుగుతుందండి. జయ గురుదేవ దత్త. మనము శ్రీ గురు దత్తప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఈ విషయానికి మనము నిరూపణ, అంటే ఎవరైనా నిరూపించుకోవాలి, దాన్ని ఏమంటారంటే ప్రామాణికం కావాలి, నిరూపణ కావాలని కొందరు భక్తులు మాట్లాడుతూ ఉంటారు కదండి. అది మంచిదా కాదా అన్న విషయం మనకు తెలియదండి. దత్తార్పణం. అయితే మనకు తండ్రి చెప్పిన విషయం ఏంటంటే, ఏదైనా తర్కము చేయడము వలన మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో విషయాలు మనం ఎన్నో ఎపిసోడ్లో మాట్లాడుకున్న విషయాల్లో కూడా ఉన్న విషయాలు ఏంటంటే, రాముడికి కృష్ణుడికి ఇతర అవతారాలకు, దశావతారాలకు వారికి అప్పుడు వాల్మీకి వ్యాసుడు వారు రాసిన గ్రంథాలు ఉన్నాయి, వారు మనకు తెలపడం జరిగింది. ఓకే, అది ఈ మధ్యలో జరిగిన విషయాలు కావచ్చు దత్తార్పణం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనం తక్కువ చేయడము కుదరదండి. అందరూ ముక్కోటి దేవతలు, అందరు మన దేవుళ్ళే. అందరి ఆశీర్వాదం మనకు కావాలి. జయ గురుదేవ దత్త. వారందరి ఆశీర్వాదం కావాలంటే ఫస్ట్ గురుపరబ్రహ్మ దత్తప్రభు యొక్క ఆశీర్వాదం ముఖ్యం. జయ గురుదేవ దత్త. అయితే వారి గ్రంథాలు ఉన్నాయి, వాటిని నిరూపణ జరుగుతుంది, చూస్తాను, ప్రామాణికం ఉంది. దత్తార్పణం అందులోకి పోదాల్చుకోలేదు నేను. దత్తార్పణం దత్తప్రభు మనకు పర్మిషిస్తలేడు. అయితే శ్రీ గురు దత్తప్రభుల గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలు లేవు. ఎందుకు? ఇప్పుడు సనాతనమండి, తెలియదండి పూర్తిగా. బ్రహ్మకల్పంలో వారు ఆవిర్భావించిండ్రట. ఆయనదే పరమాత్ముడు, ఆయనే పూర్ణపరబ్రహ్మ, ఆయనదే లోకము, ఆయనే సృష్టి చేసిండు. ఆవిర్భావించుడు, లేడు, ఉన్నాడు అని తెలియదు మనకు. ఆద్యపరాశక్తి ఆయన. ఎవరెవరు కాదు, వాళ్ళు ట్విన్స్ లాగా ఉంటారు. ఇది మాత్రం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వారి గురించి మన అనుభవాలు, వారు ఎవరెవరికైతే అనుభవాలు ఇచ్చిండ్రో వారే, అది కూడా తండ్రి పర్మిషన్ ఇస్తేనే డిస్కషన్ వస్తుందండి, లేకపోతే రాదు. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి. ఆయన ఇప్పుడు ఎందరో చెప్తుండ్రు, దత్త పురాణంలో ఉన్న విషయాలు కానీ ఇంకొన్ని విషయాలు కానీ చెప్తూ అందులో ఉన్నాయి చెప్పగలుగుతారు అంతే. ఆయన చెప్పించిన విషయాలు ఒరిజినల్, అంటే అది ఆయన ఇష్టానుసారం జరుగుతాయి. ఇష్టానుసారం మీ దగ్గరికి, నా దగ్గరికి వస్తాయి. నా దగ్గరికి వస్తే మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఆ రిసీవ్ కూడా ఎప్పుడు సమర్పణ భావంతో, పూర్తిగా సమర్పణ భావంతో, తండ్రి నన్ను పూర్తిగా మీ పాద సన్నిధిలో సమర్పించిన తండ్రి అన్నప్పుడే మనకు అర్థమవుతాయి. పూర్తిగా సమర్పణ భావంతో నాకు అర్థం కావాలని అనుకున్న వారికి అర్థమవుతాయి. ఆ సమర్పణ భావం, ఈరోజు సమర్పణ భావం ఇచ్చినంత మాత్రాన ఈరోజే అర్థం కావాలని ఏం లేదండి. అది ఎప్పుడో మళ్ళీ అర్థమవుతుంది, ఆయన ఇష్టం వచ్చినప్పుడే. అంతా తండ్రి ఇష్టమే ఉంటుందండి, మనది ఏవి ఉండదు ఇక్కడ. నేను చాలా చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. మనం ఇక్కడికి కిరాయికి వచ్చిన వారిమే, మనది ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా ఆ పరమాత్ముందే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనము చెప్పుకున్నట్టే జరుగుతూ ఉంటాయి అని అనుకోకండి. అవి తండ్రి యొక్క పూర్తి పరమాత్మ సమర్పణ భావంతో ఉన్నవారికి అవి వారికి జరుగుతాయి. అంటే గ్రహాలు
తండ్రి గ్రహాలు ఇంకేదో అంటే అవి కరెక్ట్ కాదండి. తండ్రి ఆశీర్వాదం ఉన్నవారికే సునాయాసంగా జీవితం జరుగుతుంది. అయితే కష్టాలు వస్తాయి కదా, దేవుని మొక్కే వారికి కష్టాలు పడుతుండ్రు అని కొందరు అడుగుతారు నన్ను. దేవుని మొక్కే వారికి కష్టాలు కాదండి, కష్టాలు ఆల్రెడీ మనకు ఉన్నవి. దేవుడు మొక్కుతూ ఉంటే కష్టాలు తీరే మార్గము కర్మ స్పీడప్ అవుతుంది. కార్మిక అకౌంట్ స్పీడ్ జరుగుతూ ఉంటుంది. 15 రోజులకు కంప్లీట్ అయ్యేది 10 రోజులకు కంప్లీట్ అయ్యే ఆలోచన అది. తండ్రి ఆశీర్వాదం మన మీద వస్తుంది అని అర్థం. అది కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే ముందున్న రోజులని మనవే. ముందున్న రోజు ఇప్పుడు కష్టపడుతున్నాం అంటే ముందంతా సుఖమే అని అర్థం. అయితే ఈ కష్టంలో ఎట్లయితే మొక్కుతున్నామో తండ్రి దత్తా 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 అని మొక్కుతున్నామో, సుఖంలో కూడా అలానే మొక్కాలే. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను, చిన్న వీడియో. దత్తా 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 అంటే ఏం జరుగుతుందో, ఆ దత్తా యొక్క నామస్మరణ యొక్క గొప్పతనము నేను ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది, ఇంతకుముందు వీడియోలో. అది వినండి. నేను ఆల్రెడీ చెప్పిన విషయాలే మళ్ళీ నేను ఒక గ్రంథంలో చూసినా మీకు అది నాకు నచ్చింది. దత్తప్రభు ఆశీర్వదించిండు, పోస్ట్ చేయడం జరిగింది. అయితే అంత విధ విషయాలు దత్తా 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 అని మనం అనుకుంటూ ఉంటే ఆ స్మరణ యొక్క ఫలితము మనలా తీసుకెళ్తుందండి సరైన మార్గంలోకి. ఇప్పుడు ఎవరైనా, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ ఒకరి పోల్చుకోవడం అనేది ఉండకూడదండి, పోల్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి కర్మ ఎలా ఉందో, ఎవరికి ఏం జరగాలో ఆ పరమాత్మునికే తెలుసండి. ప్లస్ నాకు ఆ పరమాత్మునికి నా కర్మ ఏందో తెలుసు, నన్ను ఎలా నడిపేయాలో ఆయనకే తెలుసు. ఇంకొకరికి తెలియడం అంటూ ఉండదండి. మీది కూడా అంతే. మీది ఎవరైతే ఉన్నాడో, ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి పరమాత్మకి తెలుసు, పరమాత్మనికే అతని గురించి తెలుసు, అతనికి ముందు ఏం జరుగుతుందో పరమాత్మకు తెలుసు. ఎవరో చెప్పడం అనేది అంటూ ఉండదండి. ఏదో కొంతలో కొంత ఎవరో దైవాగ్నులు, ఎవరో సద్గురులు, ఎవరో సిద్ధపురుషులు, గురు పరంపర ఉన్నవారు ఎవరైనా ఆశీర్వాదంతో, దత్తప్రభు తండ్రి యొక్క ఆశీర్వాదంతో కొన్ని చెప్పగలుగుతారేమో, చెప్తారు, అవి నిజమైతే ఏమో, అంతే. ఇలా ఉంటుందండి. అంతేగాని ప్రతిదీ ఎవరినో నమ్మాల్సిన అవసరం నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదండి. శ్రీ గురుదత్త ప్రభులా తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వారి యొక్క పాదుకలు పట్టుకొని నన్ను, నా భార్య, నా కొడుకు, నా బిడ్డను పూర్తిగా తండ్రి మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్న తండ్రి, నాకు, నా భార్యకు, నా కొడుకు, నా బిడ్డకు తల్లివి, తండ్రివి, అమ్మవు, అయ్యవు, గురువు మీరే, సర్వస్వం మీరే అయి మమ్మల్ని మా చేయబట్టి నడిపించండి తండ్రి అని ఇలా ప్రార్థన చేసుకోవాలండి. పూర్తిగా 100% సమర్పణ భావంతో ఉన్నప్పుడు, మీ అంతఃకరణ శుద్ధి అయినప్పుడు ఆ తండ్రి మనకు దారి చూపించి ముందుకు తీసుకెళ్తాడు. ఇది నా అనుభవం, ఇది గుర్తించుకోండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అంటే ఎవరికి అర్థం కాదు. అందుకే నేనేం చెప్పినా ఇంతకుముందు మాట్లాడుతూ, మనము తండ్రి ఏదో మతాలు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ధ్యానం చేసుకుంటే చాలా 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 ఎక్కువ విషయాలు మనకు జయగురుదత్త అనుకొని ఒక గ్రంథం చదివినా, ధ్యానం చేసుకుంటూ అంటే రెగ్యులర్ ధ్యానం చేసుకునేవారు జయగురుదత్త అనుకొని ఒక వీడియో విన్నా, తండ్రి కానీ దైవికమైన వీడియోస్ వింటే మనకు మంచిది, అందులో ఉన్న విషయము నిజమైన విషయము స్వీకరణ జరుగుతుంది. ఇది సత్యం 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 సత్యం, నా సొంత అనుభవం. అదే విషయము నేను చెప్పడం జరుగుతున్నది. ఆ ధ్యానం అనేది 4 నుంచి 450 మధ్యలో ధ్యానం చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ ఎన్ని లక్షల కోట్ల జన్మలకైనా ప్రతి ఒక్కరు ఈ పని చెయ్యవలసిందేనండి. వారు శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారు జన్మరహస్యం తెలుసుకొని ముందుకెళ్లాలని అనుకున్న వారు ఎప్పుడైనా చేయాల్సిందే. ఇప్పుడు అనుకోకపోతే ఇంకా 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 లక్ష జన్మలకైనా అనుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరైతే వెనకబడి ఉన్నారో, మాకింది అన్నీ ఉన్నాయి, నేను గొప్పని, నేను మంత్రసిద్ధి చేసుకున్నా, నాకు శూద్ర మంత్రాలు వచ్చు, నాకు నేను ఎవరినంటే ఏదైనా చేస్తా అని ఏది వచ్చినా అహంకారం వచ్చినప్పుడు పక్క జరుగుతాయండి అన్నీ. వాళ్ళు అర్షడ్ వర్గాలు జయించలేని వారు అని అర్థం. అర్షడ్ వర్గాలు కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు ఎవరైతే జయిస్తారో వారే శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకుంటారు. వారే మనసా వాచ కర్మాన దత్తా 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 అని పలుకుతారు, స్మరణ చేసుకుంటారు. ఆయన తండ్రి స్మరణ మాత్రం సంతుష్టుడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలా చేస్తారు, జరుగుతవి నిజాలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఒకప్పుడు
ఎలా అంటే ఇది ఎందుకు వస్తుంది అన్న విషయంలో ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కలియుగము ఒంటి కాలుపై నడుస్తుంది. ఇది మీకు తెలుసు. ఈ విషయం ఎక్కడ ఎన్నో గ్రంథాల్లో ఎన్నో వీడియోల్లో ఎక్కడెక్కడో విని ఉంటారు. అయితే ఇప్పుడు కలియుగంలో ఈ మానవులు మనము తట్టుకోలేమని చెప్పి యోగులు చాలామంది ఆ తండ్రిని ఎన్నో హోమాలు తపస్సు వారి తపశక్తి ఇచ్చి, తండ్రి మీరు ఈ కలియుగంలో రావాల్సి ఉంటుంది, తండ్రి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, కలియుగము బాగా ఒక ఒంటి కాలిపై ధర్మం ఉంటుంది కాబట్టి కష్టాలు బాగా అనుభవించాల్సి వస్తుంది భక్తులు మానవులు అని వారు రిక్వెస్ట్ చేస్తే ఆ తండ్రి శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క అవతారం తీసుకొని కలియుగంలో ప్రత్యక్షంగా అవతారం తీసుకున్నాడండి. ప్రథమ అవతారము పిఠాపురంలో అక్కడ వారి యొక్క పాదుకలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. మీరు ఎవరైనా భక్తులు తెలియని వారు, తెలిసేవారు సంతోషం, వెళ్ళొచ్చి దర్శనం చేసుకునే సంతోషం, వెళ్ళని వారు వెళ్ళి దర్శనం చేసుకుంటే జరిగే అద్భుతాలు చూడండి. అక్కడ శ్రీ గురుదత్త ప్రభుల స్వయంభు దత్తాత్రేయ భగవాని టెంపుల్ ఉంటుందండి. అది ఆ పీఠికాపురము పురాహుతిక మాత యొక్క శక్తిపీఠము. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అది. అక్కడ కుక్కుడేశ్వర స్వామి కూడా ఉన్నాడండి. పాదగయ క్షేత్రం అది. గయా క్షేత్రాలు 3 ఉంటాయండి. పాదగయ, నాభిగయ, గయ. ఇది పాదగయ క్షేత్రం అండి. ఆ 3 క్షేత్రాల పిండకరం చేసిన వారికే పితృదేవతలు వాళ్ళకు మంచి సద్గతులు జరుగుతాయని పెద్దలు మాట అండి. ఇది గుర్తుంచుకొని పిఠాపురం వెళ్ళి దర్శనం చేసుకునే ఎవరైనా ఉన్నవారు వెళ్ళండి. చేసుకోవాలనుకునే ఆలోచనల వాళ్ళు, మీ అదృష్టము దత్తప్రభుదయ వాడికి దర్శనం చేసుకుంటే అక్కడ మీకు అర్థమవుతుంది. ఆ గ్రంథాలు కానీ అక్కడ ఉన్న విషయాలు, మన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క అవతార విశేషాలు అవన్నీ మనకు అర్థమవుతాయి. కొంతలో కొంత అర్థమవుతాయి తండ్రి ఆశీర్వాదం వలన. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు కురువాపురంలో వచ్చి ఉన్నారు. అక్కడే అంతర్ధానం అయింది. వారి యొక్క హెడ్ ఆఫీస్ అంటే శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఇప్పటికి కూడా దర్శనం ఇచ్చే ప్లేసు కురువాపురము. ఎక్కడైనా దర్శనం ఇస్తారని పరమాత్ముడే. ఆయనకు లిమిటేషన్స్ అంటే ఇవన్నీ ఏం లేవు. కాకపోతే అక్కడ అంతర్ధానమైన ప్లేసు. వారు అక్కడ ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు ఏందనేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా నేను. శ్రీ గురుదత్త ప్రభులు అక్కడ నీళ్ళల్లో వెళ్ళి అంటే నీటిలో మునిగి తపస్సు చేసుకున్నప్పుడు కాలనాగులైన ఋషులు కొన్ని వేల సంవత్సరాలు శ్రీ గురుదత్త ప్రభుల గురించి వేచి ఉన్న ప్లేస్ అది. అదే కురువాపురం. ఇంకా 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 పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయండి. అదొక దీవిలాగా ఉంటుంది. దీవిలాగానే దీవి మాత్రమే ఒక ఐలాండ్. అక్కడ కూడా చాలా అదృష్టవంతులకే దర్శన భాగ్యం కలుగుతుందండి. మీరు వెళ్ళండి. నేను వెళ్ళమని చెప్పేది నా ఇష్టం కానీ దత్తప్రభు ఆశీర్వాదంతోనే ఆయన ఇచ్చిన పలుకులే ఆ విషయం మేము చెప్తున్నా. ఎందుకు అంటే కలియుగంలో జరిగే ఈ ఇతి బాధలు, ఆర్థిక బాధలు అంటారా, ఎలాంటివైనా తట్టుకోవాలంటే శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క పాదాలే శరణము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే తండ్రి మన గురించి అవతారించిండు. పరబ్రహ్మ పరమాత్మ నిర్గుణ స్వరూపం, నిరాకార తత్వం, జ్యోతి స్వరూపమైన ఆ తండ్రి సాకారంతో నర రూపంలో దర్శనమిచ్చి జన్మ తీసుకుని వచ్చిన ప్లేసు పిఠాపురం. వారి దర్బారు చేసే ప్లేసు కురువాపురం ప్రాంతం. కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకొని మీ ఇతి బాధలు చెప్పుకొని అక్కడ ఉండే కొరకు ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా ఏర్పరచుకొని మనకు అవకాశం ఉన్నంత వరకు ఉండి పారాయణం చేసుకొని వారిని ప్రాధేయపడి నా జన్మ సార్థకత, నన్ను బయటపడే తండ్రి అని రిక్వెస్ట్ చేసుకోండి. ఇది చాలా పెద్ద విషయము. ఆయన వచ్చిండు, ఉన్నాడు, వెళ్ళేవారు అదృష్టవంతులు. అక్కడ ఏమీ ఫెసిలిటీ ఉండవండి. దత్తక్షేత్రాల్లో ఫెసిలిటీస్ కల్పించడము అంటూ ఉండదు. మనమే కష్టాలకు, నష్టాలకు, బాధలకు ఓర్చి వెళ్ళాలి. దత్తప్రభు క్షేత్రాలంటే అలానే ఉంటవి.
మీరు అన్ని ఫెసిలిటీ కల్పించేందుకు అది రిసార్ట్ కాదండి. పెద్ద పెద్ద ఇవి ఆల్రెడీ ఉన్నవి కొన్ని, వాటిని గుర్తించుకొని మీ అదృష్టం, అవి దొరకాలనేం లేదు. ఆ తండ్రి యొక్క మహిమ, తండ్రి అనుకొని మీరు వెళ్తే మీకు ఆ ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి ఆడ, అవి దొరికితే దొరకచ్చు, లేకపోతే లేదు. ఇలా ఉంటుందండి. ఆ కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. మీరు వెళ్ళండి, మక్తల్ మండల్, ఓల్డ్ మహబూబ్నగర్ డిస్టిక్. ఇది చాలా పెద్ద విషయము. నేను ఈరోజు చెప్పడం జరిగింది. తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా వెళ్ళి. ఇంకొక విషయం అండి, మనము ఎంత చేసినా నేను చెప్పేది మీలో చాలాసార్లు మీకు చెప్పిన విషయం, తండ్రి చెప్పించిన విషయమే, ధ్యానము ధ్యానము ధ్యానం ధ్యానం. ధ్యానం మార్నింగ్ చేయలేని వారు షిరిడి సాయిబాబా వారి మందిరంకి వెళ్ళి ఏ సమయమైనా పర్లేదు, మీకు సమయం దొరికినప్పుడే వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని ఏమీ జపం చేయకుండా నార్మల్గా కూర్చొని మీ ఇతి బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ ఇంకేదైనా చెప్పుకొని జ్ఞానమీ తండ్రి అని చెప్పి రండి. అలా అలా ధ్యానంలోకి రాగలుగుతారు. మీ ఇష్టదైవం గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ధ్యానంలో కూర్చొని మీ ఇతి బాధలు ఆర్థిక బాధలు వారు చెప్పుకుంటూ జ్ఞానమీ తండ్రి అని అడగండి. అడుగుతూ కూడా వారు కూడా దారి చూపిస్తారు. ఇది ధ్యానం చేసేవారికే కర్మలు అనేది తొందరగా వెళ్తాయండి. అంటే ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, అయినా తండ్రి చెప్పమంటుండే కాబట్టి చెప్పాల్సిందే. ఆ పొద్దున మార్నింగ్ 4-4:50 మధ్యలో ఎవరైతే తా అని ఏదైతే ఇష్టదేవ నామస్మరణ ఒక్కసారి చేస్తే, నార్మల్ టైంలో ఒక్కసారి చేస్తే ఒక 1 రూపీ వచ్చింది అనుకుందాం. ఆ టైంలో చేస్తే 1 కోటి రూపాయల పవర్ వస్తుంది. అదే బ్రహ్మ ముహూర్తం అంటే అదే బ్రహ్మ ముహూర్తంకు మధ్యలో ఉన్న సంధికాలం అండి. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అది 4 నుంచి 4:50 మధ్యలో. ఇది చెయ్యండి. మీకు ఆ తర్వాత 41 డేస్ మెల్లమెల్లగా మీరు 10 నిమిషాలు కూర్చోండి, మరీ 50 నిమిషాలు కూర్చోమని అట్లేను. మెల్లమెల్లగా చేస్తూ వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది, ప్రతిదీ అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీ ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి అసలు ఎందుకు వచ్చిండు అనే విషయం కూడా అర్థమవుతుంది. జగురుదత్త అని మీరు అనుకొని కూర్చుంటే. ఇలాంటి అనుభవాలు నేను సొంతంగా అనుభవిస్తున్నా, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకొక విషయాలు, మన పరిస్థితులు బాగలేవు, మీ పరిస్థితి బాగలేదు కదా అని అనుకోవచ్చు. దత్తార్పణం అండి, అది నాకు దత్తయ్యకు సంబంధించిన విషయం అండి. మీరు నాలో ఉన్నా, నేను చెడ్డ వ్యక్తినే కావచ్చు, మంచి వ్యక్తినా, మీకు నా సంబంధం లేదండి. తండ్రి యొక్క వచ్చే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వారిని చూస్తూ ప్రశాంతంగా వినండి. నేను చెప్పే యొక్క వీడియో అంటే ఈ వర్డ్స్ మెల్లగా స్వీకరిస్తూ దాన్ని గ్రహించండి. అలానే గ్రహిస్తూ ఆచరణలో పెట్టండి. ఏదో నార్మల్ వీడియోస్ అని విని మీరు అంటే మహేష్ రెగ్యులర్ చెప్తాడు వారు కూడా అట్లా కాదండి. ఈరోజు వచ్చిన వీడియోలో ఆ విషయము మళ్ళీ వచ్చే వీడియోలో ఉండకపోవచ్చు. అది నా ఇష్టం ఉండదు. దత్తప్రభుదయ మీరు ఎంత ప్రేమగా ఇష్టంగా తండ్రి మీద ప్రేమతో, నాదేం లేదండి. నేను నార్మల్ శ్రీ గురుదత్త ప్రభుల సేవకుని, శ్రీ గురుదత్త ప్రభుల బానిసని మాత్రమే నేను అదే చెప్తున్నా. మీరు వారి మీద ప్రేమతోని, వారి పాదుకలు పట్టుకొని ఆ తండ్రి మీద ప్రేమతోని వినండి. ఇది ఓం దత్తా ఛానల్ అండి, దత్తప్రభు ఛానల్ ఇది. నేను ఒక వారధిని మాత్రమే. ఆయన తండ్రి చెప్పించిన విషయాలు ఇంట్యూషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో ఇంకో వేరే వర్డ్స్ ఉన్నాయి. అది టెలిపతి అంటారు యోగ భాషలో. అట్లా వచ్చే వర్డ్సే నేను చెప్పడం జరుగుతున్నది. మీకు చాలాసార్లు చెప్పినా, నేను కూర్చునేంత వరకు కూడా నేను ఏం మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. ఇది నిజం. ఎవరైనా ఒకవేళ మీకు ఎవరైనా గురువులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తారసపడితే, మీ ఈ జర్నీలో తారసపడడం మీన్స్ మీకు ఎవరైనా కలిస్తే వారికి నా వీడియో చూపించి అడగండి. ఈ మహేష్ అతను చెప్తుండు, ఈ వీడియోస్ ఇతని సొంత జ్ఞానమా దత్తప్రభు చెప్పిస్తున్నారు, ఇవ్వండి అడగండి. వారు ఇట్లా నెగిటివ్ మాట్లాడితే తారపడం అంటే నేను వాళ్ళు అట్లా అంటలేను. వారికి చెప్పే విషయాలు కరెక్ట్ అంటే ఇది మంచిదేనా అంటే నన్ను పరీక్షించట్లే, నేను దత్తప్రభు జ్ఞానమేనా ఇది అని శ్రీ గురు దత్తప్రభులు చెప్పిస్తుండా. మహేష్ ఎక్కడికి వెళ్ళి చదివి వచ్చి అన్ని ఇక్కడిక్కడ తీసుకొచ్చి చెప్తుండా అన్న విషయం మీకు తెలుసుకోవాలని ఎవరికైనా ఉత్సుకత ఉన్నవారే తెలుసుకోండి.
లేదు దత్తప్రభు మీద ఆయన పాదాలు పట్టుకున్నవారు ప్రయత్నపూర్వకంగా కష్టపడైనా పర్లేదు, ఇష్టంగా తెలుసుకొని తండ్రి మీద ప్రేమ పెంచుకోండి. ఆ తర్వాత అద్భుతాలు తండ్రికి చెప్పండి అన్నీ. తండ్రి నా పరిస్థితి ఇట్లా ఉంది, నా కష్టాలు, ఇతి బాధలు, ఆర్థిక బాధలు ఇలా ఉన్నవి, ఎలా తండ్రి అంటే తండ్రి దారి చూపిస్తాడు. అంతకన్నా పెద్దలైతే ఎవరు లేరండి. నేను ఎవరిని తక్కువ చేస్తున్నాను, ఎవరిని ఎక్కువ చేస్తలేను. ఉన్న విషయాలు ప్రత్యేకంగా తండ్రి చెప్పించిన విషయాలు మీకు చెప్తున్నా. అందుకే నేనేమంటున్నా, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సద్గ్రంథము, సత్సంగత్యము, సత్పురుషుల దర్శనము, సత్యమైన క్షేత్రాల దర్శనము, ఇష్టదేవం, అందులో ఎవరైనా పర్లేదు, ఇష్టదేవ దర్శనము, ఇలా చేసుకుంటూ ధర్మ మార్గంలో ఉంటూ ధ్యానం, అలా ఉంటూ ఉన్నవారు ధ్యానం చేయగలుగుతారు. ధ్యానంలోకి రావాలండి బలవంతంగానైనా. తండ్రి జయగురుదాం, తండ్రి క్షమించు తండ్రి, నేనేమో తప్పులు లేదు క్షమించు తండ్రి, నాకు మార్గదర్శనం చేయాలంటే చేస్తాడు. అలా చేస్తాడు అని చెప్తాడు. కాబట్టి చెప్తున్నాడు మీకు నేను. అలా చేసే వారి ధ్యానం చేస్తూ ధ్యానంలో వెళ్తూ ఉంటే అదే పర్మనెంట్. మనము ఈ జన్మలో మనము ముక్తి రాకుండా వచ్చే జన్మలో మంచి జన్మ వస్తుంది, మళ్ళీ ఇంకొక మంచి జన్మ వస్తుంది, ఎప్పటికో వారిలో చేరిపోతాం. మన యొక్క జన్మ రహస్యమే అది. మన యొక్క జన్మ రహస్యమే ఆ పరమాత్మలో లీనం కావడము. దానికి మార్గమే ధ్యానం. ఆ ధ్యాన మార్గాలు 112 రకాలు ఉంటాయండి. ఈ దత్తయోగ సాధనే అన్ని రకాలు డివైడ్ అయినాయి. ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద నిగూఢమైన రహస్యాలు ఉన్నాయండి. ఆ దత్తయోగ సాధన చేసేవారు ఎవరైనా, చాలా మంది నేను చెప్తున్నా, వాళ్ళు వింటున్నారు, వారికి అర్థమవుతున్నాయి, దత్తప్రభు దేవాలన వాళ్ళు ముందుకెళ్తుండ్రు. అలాంటి వారు ధన్యజీవులు. మీరు కూడా అలాగే ధన్యజీవులు కావాలన్నదే తండ్రి యొక్క ఆలోచన. నా యొక్క రిక్వెస్ట్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. కావాలి, అదే ముఖ్యము. ఇక్కడ ఉన్న ఇవి ముఖ్యం కాదండి, ఏవి శాశ్వతం కాదు. అశాశ్వతమైన విషయాల గురించి, అశాశ్వతమైన కష్టాల గురించి, అశాశ్వతమైన సుఖాలు వెంబడిపడి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మరి బ్రతకాలి కదా అంటే బ్రతికే కొరకు మీ దినచర్యలు, మీ వృత్తి చేసుకుంటూ నేను చెప్పిన 50 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అలా కూడా చేసుకోలేని వారు కనీసం 10 నిమిషాలు, మీరు ఎలాంటి బిజీ ఉన్నా సాయిబాబా మందిరంలోకి వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. మీ ఇష్టదైవ మందిరంకి వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. అప్పుడు మీకు జరిగే విషయాలు అంటే ఏమో అద్భుతాలు జరుగుతాయి, ఏమో ఇట్లా వస్తాయి అని అనుకోకండి. ముందుకు దారి మనకు సుగమమవుతుంది. కొంత మనకు అర్థమవుతూ ఉంటుంది, అరే ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళే దారి కరెక్ట్ కాదు, నేను సమయం వృధా చేసుకుంటున్నా, నేను వచ్చిన జన్మ ఎందుకు తీసుకున్నానో, ఆ జన్మ యొక్క కారణం ఏంటిదో మనం తెలుసుకోలేకపోతున్నా అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే కొరకే నేను ఈ ధ్యానం చేయమని చెప్తున్నా. శ్రీ గురు దత్తప్రభులు చెప్పించున్నా, నేను చెప్తున్నా. ఆ తండ్రి పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అండి. ప్రతి ఒక్కరికి బ్రహ్మగారికి వేదాలు దానం చేసిండు. ప్రతి ఒక్క విషయంలో శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన ఆశీర్వాదం, శ్రీ గురు దత్తప్రభులు ఇచ్చిన మార్గం ఎవరూ చూపలేదండి. ఆ తండ్రి పూర్ణపరబ్రహ్మ పరమాత్మ. ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది, మాహూరులో తండ్రి విశ్వభ్రమణ చేసి అక్కడ వచ్చి నిద్రిస్తారండి అని చెప్పిన. ఆ వీడియోను ప్రశాంతంగా వీక్షించండి. అందులో ఏంటంటే, అందులో పూర్తి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా క్షేత్రాలు దర్శించుకోవాలి, ఎక్కడ ఉంటాయని అడుగుతూ మీరు దర్శనం చేసుకొని పునీతులు కావాలి, తండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలనే నేను సపరేట్గా ఆ వీడియో చేయడం జరిగింది. మాహూరు క్షేత్రము దత్తప్రభు యొక్క శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభుల యొక్క నిద్రించే స్థానము. ఇన్ని రోజుల తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను చెప్తూనే ఉన్నా, ఆ దర్శించడం కూడా మన అదృష్టం కావాలండి. రహస్యమైన ప్లేసే అది. మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఏకవీరమాత ఉంటుంది, అనసూయాత్రి మహర్షుల ఆశ్రమం ఉంటుంది, కాళికామాత స్థానం ఉంటుంది, నిద్రించే ప్లేస్ ఉంటుంది, అష్టతీర్థాలు ఉంటాయి, అక్కడ పరశురాముని క్షేత్రం ఉంటుంది. ఇవన్నీ చూసి సత్యమైన క్షేత్రము, చైతన్యమైన క్షేత్రము, చైతన్య ధుని ఉంటుంది అక్కడ. వాటిని దర్శించుకుంటే మన మాలిన్యాలు తొలగిపోతావండి. తొలగిపోతే ఆ తండ్రి మనకు అగుపిస్తాడు. అంటే అద్దం ముందు కదా డస్ట్ ఉన్నట్టు తోడిస్తే ఎలా అనిపిస్తుందో, ఎలా మన ప్రతిబింబం కనిపిస్తుందో, అలానే సత్యమైన క్షేత్రాలు, చైతన్యమైన క్షేత్రాలు దర్శించినప్పుడు మన మాలిన్యాలు తొలుగుతూ ఉంటాయి.
ఇది పెద్ద రహస్యం అండి. ఎందుకు క్షేత్ర దర్శనం వెళ్ళాలంటే ఇందుకు మొక్కుకొని వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేను వస్తా తండ్రి, నా కష్టాలు తీరితే వస్తా అని అనడం కాదు. నాకు ఆశీర్వదించు తండ్రి, నిన్ను దర్శించుకుని భాగ్యం ప్రసాదించు తండ్రి అని అడగాలి. అక్కడికి వెళితే ఏమి ఇస్తాడో ఏం జరుగుతుందో దత్తప్రభుదయ మీ ఇష్టము. మీ కర్మాలు ఎలా ఉన్నాయి అనేది చూసి ఇచ్చేవాళ్ళు వేరు, ఆయన ఇచ్చేది ఏంటి అనేది చాలా పెద్దది. అందుకే వెళ్ళండి. నేను ఇప్పుడు ఏం చెప్పిన ఈరోజు పిఠాపురం వెళ్ళండి, తండ్రిని దర్శించుకోండి, కురువాపురం వెళ్ళండి, మా ఊరికి వెళ్ళండి, ఇవన్నీ నా సొంత విషయాలు కాదండి. వస్తున్నాయి చెప్తున్నా, తండ్రి చెప్పిస్తాను చెప్తున్నా. గాన్గాపురం వెళ్తే మానసికంగా ఆరోగ్యం లేనివారు, మన పరిస్థితులు బాగలేక అశాంతితో కొట్టుమిట్టాడేవారు వెళ్ళాలి. అక్కడ తండ్రి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దర్బారు ఉందండి. వారు ఆసీనులై ఉన్నారు. మీరు వెళ్ళిన వారికి మీకు ఆడ జరిగే అద్భుతాలు కూడా చూడవచ్చు. సంగమ నది, భీమా అమరజ సంగమ నదిలో స్నానం చేసి అక్కడ పారాయణం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూడొచ్చు. అక్కడ జరిగిన దత్తాష్టకము నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు పోస్ట్ చేయడం జరిగింది. అది జరిగిన ప్లేస్ కూడా మీకు అర్థమవుతుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసి ఆ అష్టకం ఎక్కడ జరిగిందో చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఇలా పూర్తిగా తెలుసుకునే కొరకు ఇవన్నీ నిజమైన జరిగిన విషయాలండి. శ్రీ గురుచరితామృతం కానీ, శ్రీపాద శ్రీవల్ల సంపూర్ణ చరితామృతం కానీ నిజంగా జరిగిన ప్లేసులన్నీ అర్థమవుతూ ఉంటాయి. మీరు వెళ్ళే వారి యొక్క అంతఃకరణ శుద్ధి ఉన్నవారికి అర్థమైంది. కృష్ణానది తీర ప్రాంతంలో పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయండి. శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలో అక్కలకోడు ఉంది. వెళ్ళాలి, మీరు తెలుసుకొని వెళ్ళాలి. అంటే మీ గురించే అండి, ఎవరి గురించి వారు వెళ్ళాలి. వెళుతూనే మనలో సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న మాలిన్యాలు, పాపకర్మలు అంటారా, దూరం అవుతాయి. ఆ పాపకర్మలు దూరం అయితేనే మనము సత్యమైన మార్గంలోకి వస్తాం. ఆ సత్యమైన మార్గమే శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకోవడం. ఇది గుర్తించుకొని ఎంత పెద్ద ముక్తంలో మీరు ఎంత తొందరగా తెలుసుకుంటారో అంత మంచిదండి. ఎందుకంటే రాను వచ్చేటి మంచి రోజులు కావండి. చాలా కష్టాలతో కూడుకున్న రోజులు రాబోతున్నవి. వాటిని తట్టుకోవాలంటే తండ్రి పాదాలు, శ్రీ గురుదత్త ప్రభు యొక్క పాదుకలు పట్టుకున్న వారికి అవి బాధించవు. ఇది నిజమైన విషయము. మీకు అర్థం కాకపోతే ఎవరైనా సత్పురుషులు, సద్గురులు, ఎవరైనా నిజమైన సత్పురుషులు, సద్గురులు ఉంటే వారిని అడగండి. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఎవరు, దత్తప్రభు ఎవరు, మరి మా పరిస్థితి ఏంది, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే వారు ఏమంటారో చూడండి. వారు నిజమైన భక్తులు, ఆ తండ్రి గురించి తెలిసిన వారైతే ఖచ్చితంగా మీకు మంచి మార్గమే చూపిస్తారు. మీరు ఖచ్చితంగా పారాయణం చేయండి బిడ్డ. శ్రీ గురు చరితామృతం చాలా పవర్ఫుల్, శ్రీపాద శ్రీవల్ల సంపూర్ణ చరితామృతం చాలా పవర్ఫుల్. చేయండి. శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలో ఉన్న గురుల పారాయణం చేయండి, ముందుకు నడవండి అనే చెప్తారు. వేరే చెప్పడం అంటూ ఉండదు. మీరు నిజమైన భక్తులై ఉండి నిజంగా అంతకన్నా శుద్ధి కావాలి, నేను ఆ తండ్రిలో లీనం కావాలి, నా యొక్క జన్మరాశం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలము 100% మీ లోపల ఉంటుంది. ప్రతి ఆత్మ లోపల దానిని బయటికి తీసే వ్యవహారంలో మీరు అడిగితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ తండ్రి ఇప్పిస్తాడు. ఇది బాగా పెద్ద విషయాలు. అని ఇతి బాధలు పట్టుకొని కష్టం ఇట్లా పట్టుకొని ఉన్న వారికి ఎవరేం చేయలేరండి. అవి ఎలా తీర్చుకోవాలి, ఎలా బయటికి రావాలి, ఇట్లా అంటే తవ్వుకొని బయటికి రావాలి మనము అని అనుకునే వారికే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. అలాంటి వారే మీకు తారసపడతారు. దత్తప్రభు దేవరణ ఆయనే వచ్చి చెప్తారు కావచ్చు, తెలియదు. అదృష్టం కూడా ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలా కూడా ఆ తండ్రే స్వయంగా వచ్చి చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ మన చుట్టుపక్కల. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామండి, మన చుట్టుపక్కల ఎందరు ఉన్నారు, మన వీడియో చేసుకుంటాం, ఎందరు ఉన్నారో సద్గురులు, సత్పురుషులు, యోగులు, భూతగణాలు, దేవతలు, మనకు సహకరించే దేవతలు ఎందరు ఉండి మనల్ని ఈ వీడియో ఇవన్నీ నడిపిస్తుండ్రో మనకు తెలియదండి. ఎందుకంటే ఈ కలి ప్రభావం ఉన్న ప్లేస్లో ఇంత ఈ ఏరియాలో, అంటే ఏరియా మీన్స్ ఇప్పుడు కలి ప్రభావం ఉధృతంగా ఉన్న ప్లేస్లో తండ్రి యొక్క జ్ఞానము మనం తండ్రి ఇస్తాను మనకు అంటే ఆయన ఆశీర్వాదం లేదే జరుగుతుందా అండి? కాదండి. ఇవన్నీ ఉంటాయి. మన రక్ష ఉంది, రక్ష పెట్టుకోవాలి. తండ్రి కాపాడు, తండ్రి అంటే జరుగుతూ ఉంటుంది. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎవరేం చేయలేరండి. యథార్పణం
నేను చేసేది కొన్ని సంవత్సరాలు దాటిపోతుందండి. మీరు చెప్తున్నారు మహేష్ బాగానే చెప్తున్నావు అంటే అదే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం పట్టుకున్నా కాబట్టి, ఆయన పాదుకలు పట్టుకున్నా కాబట్టి, ఆయన ఆశీర్వాదాన్ని నేను దాన్ని ఏమంటారంటే అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎవరో విషయాలు కాకుండా శ్రీగురు దత్తప్రభుల గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకునే అవకాశము మస్తున్నాయి అవకాశాలు. మీరు ప్రత్యేకంగా శ్రీగురు చరితామృతము, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము చదవడం మొదలు పెట్టండి. మీకు ఎంత పెద్ద విషయాలు తెలుస్తాయో చూడండి. తండ్రి గురించి ఎంత చెప్పినా ఓడదండి. 10 గంటలు మాట్లాడుకున్నా, 20 గంటలు మాట్లాడుకున్నా నేను చెప్తూనే ఉంటా. నాకు జరిగిన అనుభవాలు చెప్తే మీరు ఇంకా స్టన్ అయిపోతారు. తండ్రి ఆశీర్వాదంతోనే నాకు ఇవన్నీ నేను ఉన్నా అంటే, నేను చెప్తున్నా అంటే, ఇక్కడ నేను కూర్చోని అంటే నేను మీకు స్పష్టంగా కనిపిస్తున్నా అంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అండి. లేకపోతే ఎప్పుడో జీరో అయిపోయేవాళ్ళం. అలా అంత నా వెనకాల జరుగుతుందండి. తండ్రే కాపాడుతుండు. తండ్రి దయా అంతే. అలా దయా తెచ్చుకోవాలండి. అంత సరెండర్ కావాలి మనది ఏముండదండి. మీరు అంటే పూర్తి సమర్పణ భావంతో ఉన్నవారికి మాత్రమే ఏముండదు. సమర్పణ భావం లేకుండా నా సొంత నిర్ణయాలు తీసుకుంటా అంటే దత్తప్రభు దయ, సరే బిడ్డ నీ ఇష్టమని పక్కకుంటాడు. అంతే, పక్కకుంటాడు. పక్కకి ఏంటి వెళ్ళిపోడైనా ఏమి పక్కగా ఉంటాడు. మీరు అడిగేంతవరకు చూస్తూ ఉంటాడు, చేతులు చాపేంతవరకు చూస్తూ ఉంటాడు. ఆయన భిక్షేషం రెడీ ఉన్నాడు. మనం చేతులు చాపాలి కదండి. జ్ఞానభిక్ష అంటారా, డబ్బులు అంటారా, సంపద అంటారా, అష్టైశ్వర్యం అంటారా. నువ్వు చేతులు చాపినప్పుడే కదా నీ చేతులు వేసేది. చేతులు చాపకుండా నువ్వు చేతులు పుడుచుకొని ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఈ చేతులు చాపడము, చేతులు పెట్టడం అంటే ఏంటంటే శుద్ధి చేసుకోవాలండి. చేతిలో మట్టి ఉన్నాడు. మన కర్మలు పాపకర్మలు తొలగించుకున్నప్పుడే ఇస్తాడు. ఆ పాపకర్మలు తొలగాలంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. టాపిక్లో వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ పాపకర్మలు. ఫస్ట్ పాపకర్మలు ఇప్పుడు మనం తెలుసా ఎట్లా క్రియేట్ అయ్యాయో. ఇప్పుడు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే ఈర్ష్యలండి, అసూయతోనే వస్తున్నాయండి. అసూయ, అహంకారం, హర్షవర్గాలను జయించలేకపోవడం, అసూయతోని చాలా వస్తున్నాయండి. ఇప్పుడు ఒకరినొకరు కించపరుచుకోవడము, మాటల ద్వారా కూడా అండి గాసిప్స్ మాట్లాడుకోవడం, ఇంకోరి గురించి చెడుగా మాట్లాడుకోవడము కూడా పాపకర్మలు క్రియేట్ అవుతాయండి. అంత చిన్న మాట అనుకోకండి, చాలా పెద్దది. ఒక ఆత్మను బాధిస్తుంటే ఖచ్చితంగా పాపకర్మ క్రియేట్ అవుతుంది. చుట్టుపక్కల మొత్తం ఆత్మబంధువులే కదండి. ఆత్మబంధువులు మీరు ఎట్లా వారిని తక్కువ చేసి వారిని ఎట్లా మీరు మన స్వార్థానికి మన ఇష్టానుసారం మాట్లాడుకుంటామని అర్థం కాకపోతే దతార్మం అనుకోవాలి అంతే. ఎవరైనా విన్నా కానీ చెడు వినద్దు, చెడు కనద్దు అనివన్నీ ఎన్నో సామెతలు ఉన్నాయి కదండి. అది తప్పు కాదు, నిజమైన సామెతలు అవి. చెడు వినద్దు, చెడు కనద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు, చెడు చదవద్దు, చెడు చూడద్దు. తప్పుడు అనేది చాలా పెద్ద విషయాలు ఇవి. ఏం చేసినా ఖచ్చితంగా పాపకర్మ క్రియేట్ అవుతుంది. అప్పుడు అర్థం కానప్పుడు తాను తండ్రి క్షమించి తండ్రి అని అడగాలి. ఎవరి గురించి చెడు ఆలోచించద్దు, ఎవరి గురించి చెడు చేయొద్దు, చెడు మార్గంలో సంపాదించద్దు, అక్రమ మార్గంలో సంపాదన చేయొద్దు, ద్రవ్యశుద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పిన ఎన్నో విషయాలలో, ఎన్నో వీడియోలలో ద్రవ్యశుద్ధి లేనిది మీరు ఏం చేయలేరు. ఆ ద్రవ్యశుద్ధి చేసుకున్నది కూడా మీకు ఉపయోగపడది. నీకు వచ్చే తరానికి ఉపయోగపడదు కదండి. ద్రవ్యశుద్ధి చేసుకోవాలంటే 2 to 3% లేదా 2% ఎబో తీసుకొని అన్నదానాన్ని కానీ మంచి సత్యమైన క్షేత్రాలకు ఇవ్వాలి. మనకు వచ్చే సంపాదనలో సక్రమైన సంపాదన అక్రమమైన మార్గంలో కాదండి. సక్రమంగా సంపాదించిన దాంట్లోనే తీయాలి. అక్రమంగా సంపాదించిన మార్గం వారికి అవకాశం లేదండి. వారు నా వీడియోలు కూడా దత్తప్రభు తండ్రి క్షమిస్తాండి, నేను అంటలేను, ఆయనే చెప్తాడు. నా వీడియోస్ కూడా వీక్షించారు. చెడు మార్గంలో ఉన్నవారు, చెడు నడవడికలు ఉన్నవారు, చెడు ఆలోచనతో ఇంకోటి మోసం చేద్దాం, ఇంకోటి చేద్దాం అనుకున్నవారు నా వీడియోస్ రీచ్ కావండి వారి దాకా. నావి అంటే నా దత్తప్రభువి, నావి కాదు. అంటే దత్తప్రభు చెప్పించిన విషయాలు వాళ్ళ దాకా రీచ్ కావు, వాళ్ళు చూడలేరు. దత్తప్రభు దయ, వాళ్ళు మంచి వ్యక్తులు అయితేనే మంచి సద్గ్రంథం చదువుతూ సత్సాంగత్యంలో ఉంటూ సత్ప్రవర్తనతో ఉంటూ మంచి మార్గంలో వెళ్ళే వారికే పాపకర్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. వారికి అవకాశం కొరకు వెతుకుతారు అన్న వారికే శ్రీ గురు దత్తప్రభుల ఇన్ఫర్మేషన్, ఎవరికి తెలియని సమాచారం వారి దాకా వెళ్తుంది. లేకపోతే వారు వినరు. దత్తహారం ఇది నిజం. అందుకే పాపకర్మలు ఆ చిన్న చిన్న విషయాలు ఏం కాదండి. ఎందుకు ఎక్కువ నేను చెప్పడం లేకపోతున్నా అంటే ఫస్ట్ వీటిని వినండి. అవి వినకుండా ఆ పాపకర్మలు దూరం చేసుకునే మార్గము ఇవి.
ఖచ్చితంగా సద్గ్రంథ పారాయణం చేయాలి, మెల్లమెల్లంగా ధ్యానంలోకి రావాలి లాస్ట్కు. ఇంకా ఆలోపు ఇవి వినకూడదు, ఒకరు చెడు ఆలోచించకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. ఈ మూడైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే పాపకర్మలు దూరం అవుతాయి. సద్గ్రంథాలు చదవాలి, సత్ప్రవర్తనతో ఉండాలి. మనలో ఉన్న కోపం, అహంకారం, స్వార్థం, కోరికలపై మక్కువ, అశాంతి అన్నీ తీసేసుకోవాలి. తండ్రి పాదాలు పట్టుకుంటే తీసేస్తాడు, మీతో కాకపోతే కాదు, ఎవరి వల్ల కాదు. అవి తండ్రి పాదాలు పట్టుకొని తండ్రికి శరణాగతితో, నాకు అర్థమవుతుంది తండ్రి, ప్లీజ్ తండ్రి నన్ను కరుణించు, నన్ను కరుణించి నాకు మార్గదర్శనం చెయ్యి తండ్రి, నాకు అర్థమవుతుంది తండ్రి, దత్తయ్యా 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 అంటే మనకు కొంతలో కొంత ఉపశమనం కలిగి మనకు దారి చూపిస్తాడు. మన అంతఃకరణ శుద్ధి బాగున్నంత మాత్రాననే. అంతేగాని ఎవరో చెప్పిన విషయాలు పట్టుకొని వచ్చి నేను ఈ రోజున కంప్లైంట్ చేసుకుంటా అంటే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అండి. ఇది ఫస్ట్ గుర్తించండి. ఎందుకంటున్నంటే మీరు ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి అడిగి మీ పనులు చేసుకొని పక్క జరిగితే ఇక్కడ శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దగ్గర అవి జరగవండి. అట్లా మీ అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడే జరుగుతాయి. మీరేదో 40 రోజులు మాల వేసుకొని దీక్ష పట్టి ఆ దైవాన్ని విస్మరించుకొని ఆ తర్వాత నా కోరికలు తీర్చుకున్నా అయిపోయింది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నా పనులన్నీ చేస్తా, మళ్ళీ చెడు పనులు నా ఇంతకుముందు చేసే మాల వేసుకోకముందు ఎలా ఉంటినో అలా మళ్ళీ చేస్తా అనుకున్న వారికి ఆ దైవము అప్పటి వరకు ఓకే, తర్వాత దైవం కూడా పక్క జరుగుతుంది. ఇక్కడికి అలా మీరు రాలేరండి, రానేలేరు. వచ్చారంటే మీరు సక్రమ మార్గం ఉన్నవారే వస్తారు. సక్రమైన మార్గం ఉన్నవారే శ్రీ గురుదత్త ప్రభుల సమాచారం, వారి యొక్క విషయాలు తెలుస్తాయి. వారి పాపకర్మలు క్లీన్ అవుతున్నాయని అర్థం. శ్రీ గురుదత్త ప్రభుల వీడియోలు చూస్తున్నారు, మన ఓం దత్త ఛానల్లో వీడియోలు కూడా మీరు వీక్షిస్తున్నారంటే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం వచ్చింది నడుస్తుంది అంటే మీ మీద ప్రభావం వస్తుంది. ఆయన నీడ, ఆ చిత్ర ఛాయ అంటారు, ఆయన నీడ మీ మీద వస్తుంది, ఆయన ఆశీర్వాదం అర్థం. దాన్ని కంటిన్యూ చేయండి. అప్పుడు ఇంకా ఉధృతం చేయండి. అంటే ఉధృతం మీన్స్ ఎక్కువ ఆయన స్పిరిట్, ఆయన ప్రభావం నడుస్తుంది. ఆ ప్రభావంలో మనం వెళ్తున్నామంటే ఇంకా తీసుకెళ్తారు కదండి ఉధృతంగా. అదే శ్రీ గురుదత్త ప్రభుల యొక్క ప్రభావం నడుస్తుంది, ఆ నదే ప్రవాహం నడుస్తుంది ఉధృతంగా అన్నప్పుడు మనం ఆ నదిలో ఉంటే ఇంకా తీసుకెళ్తాం స్పీడ్గా. పక్క జరిగే ప్రయత్నం చేయకూడదు. సమర్పణ భావంతో ఉండి పూర్తి సమర్పణించి ఉండాలి. అప్పుడు పాపకర్మలు తగ్గిస్తూ, పాపకర్మలు ఎలా తగ్గించుకోవాలో కూడా మీకు ముందు చూపిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అన్నదానం బాగా చేయాలండి. తండ్రి ఆశీర్వాదం కావాలంటే ఇతరుల మంచి కోరాలండి, మంచి ఆలోచించాలా, మంచి కోరాలి. ఎట్టి పరిస్థితుల్లో చెడు ఆలోచన, చెడు లేనంత వరకు ఏం కాదు, మనం పక్క జరగం. మీరు సరైన మార్గంలోకి వచ్చినప్పుడు తండ్రి చూసుకుంటాడని కాదు, మళ్ళీ కూడా వేరే అంటే మన గుణాలు ఉంటాయండి. అర్షడ్ వర్గాలలో ఏ గుణం కూడా మళ్ళీ డామినేట్ చేసే కష్టమవుతుంది. వచ్చి ఉండి రెగ్యులర్గా ఉండాలండి. ఏదైనా ధ్యానమైనా, స్తోత్రమైనా, జపమైనా, పారాయణమైనా రెగ్యులర్గా కంటిన్యూగా ఉండాలి. నామస్మరణ అయినా రెగ్యులర్గా ఏ పని చేసుకోండి, తలుచుకోండి దేవుణ్ణి, మీ ఇష్టదేవుని తలుచుకుంటున్నప్పుడు అప్పుడు దత్తప్రభు యొక్క మార్గంలోకి వస్తారు. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి టైం పడుతుంది. అలా వచ్చిన వారు వెళ్ళడం అంటూ ఉండదు. మీరు వెళ్తే కూడా అది నాకు తెలిసిన విషయం అంటే దత్తప్రభు చెప్పిన విషయం కాదు, మిమ్మల్ని వెళ్ళనివ్వడు. ఇది ఉంటుందండి. తండ్రి కూడా మనము వచ్చిన వాళ్ళే దారిలోకి వచ్చినప్పుడు చేయబట్టుకుంటే ఇడిచిపెట్టాడు. తండ్రి నా చేయబట్టుకొని నడిపించు అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే ఆ పాపకర్మలు కూడా తగ్గించే మార్గం చూపిస్తాడు. ఇది నా సొంత అనుభవం, తండ్రి చెప్పించిన విషయాలే. మీరు విని ఈ విషయాలన్నీ ప్రాక్టికాలిటీ అంటే ఆచరణలో అంటే దాన్ని ఏమంటారు, ప్రాక్టికల్ తెలుగు వస్తలేదండి. ప్రాక్టికాలిటీలో అంటే మీరు మీరు చేసే నిత్యకృత్యంలో పెట్టాలి. అంటే నిత్యం మనం చేసే పనులలో ఇవన్నీ ఆచరిస్తూ ముందుకెళ్ళాలి. జ్ఞానం ఎక్కువ సంపాదించాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయనను తెలుసుకునే మార్గంలో మీరు ముందుకెళ్తా ఉంటే మీకు కూడా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మీరు ఎట్లా మేడవడో తెలుస్తూ ఉంటాయి. మీరు ఈ పాపకర్మలు మనకు పాపకర్మలు, ప్రారంభ కర్మలు ఎలా తొలగించుకోవాలో విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి.
మీరు ఆయన దిక్కే ఫోకస్ పెట్టి చూస్తూ ఉంటే ఫోకస్ షిఫ్ట్ కాకుండా ఉంటే ఇవి అర్థమైంది. ఆ ఫోకస్ షిఫ్ట్ కాకుండా మీరు పర్ఫెక్ట్ పట్టుకొని ముందుకు నడవండి. ఆ జరిగే అద్భుతాలు చూస్తూ మీకు అర్థమవుతవి. తండ్రి ఆశీర్వాదంతో తండ్రి 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 అని పాదాలు పట్టుకొని క్షమించు తండ్రి, తప్పుదలకు క్షమించు అని అడుగుతూ ప్రతి దానికి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత భావంతో ఉంటూ, అన్నం తిన్నా కృతజ్ఞత భావం, వాటర్ తాగినా కృతజ్ఞత భావం, ఇలాంటి వీడియోలు చూసినా కృతజ్ఞతతో చెప్తూ తండ్రికి సమర్పణ భావంతో ఉన్నవారికి చాలా 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 మంచి జరుగుతుందండి. చాలా మంచి అవకాశాలు వస్తాయి. పాపకర్మలు దూరం చేసుకునే అవకాశాలు అవి అందరికీ సమానంగా ఉంటామని కాదండి. కొందరికి అన్నదానంతో క్లియర్ కావచ్చు, కొందరికి ధ్యానంతో క్లియర్ కావచ్చు, కొందరికి సద్గ్రంథంతో క్లియర్ కావచ్చు, కొందరికి సత్యమైన చైతన్య క్షేత్రాలు దర్శనంతో కావచ్చు. ఇలా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయండి. మీరు తెలుసుకొని ప్రశాంతంగా వీడియోస్ వీక్షించండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టే వీడియోస్ కూడా వినండి. అందులో వచ్చిన విషయాలు ఇందులో ఇప్పుడు చెప్పే విషయాలు రావద్దండి. అవి వేరు ఇవి వేరు. ఆ తండ్రి ఆశీర్వాదంతో మాత్రమే మనం జరుగుతుందండి. మన ఛానల్లో విషయాలు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు వినకపోతే కొన్ని వీడియోస్ అప్పటికే 120 ఏమో వీడియోస్ ఇప్పటికే మనం అప్లోడ్ చేసినామండి. ఆ పాత వీడియోస్లో ఉన్న విషయాలు మళ్ళీ ఎట్లా ఎవరు చెప్పాలండి? నాకైతే రాదు మళ్ళీ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నేను వింటా కానీ తండ్రి పర్మిషన్ ఇయ్యాడు. ఈ రోజే మనం మాట్లాడుకోవాలి. ఇదే పెద్దగా అవుతుంది కదా, మరి మళ్ళీ ఆ విషయాలు ఎట్లా మాట్లాడదాం? ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే విషయాలే పెద్దగా అవుతున్నాయి. మళ్ళీ అవి కూడా మాట్లాడకుండా మళ్ళీ పెద్దగా అవుతాయి కదా, ఇంకా పెద్దగా అవుతుంది కదా వీడియో. అందుకే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఆ వీడియోస్ కూడా చూస్తురండి. అందులో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయండి. అంటే నాకు గుర్తుకొచ్చినాయా గుర్తులేవని కాదు. ఇప్పుడు నేను వాటిని మళ్ళీ గుర్తు చేయలేను. నేను మీరే మన అవసరం అండి. నేనైతే వెతుక్కున్నా అండి. నేను వెతికిలాట బాగానే 1985 నుంచి వెళ్ళి వెతుకుతా ఉంటే, అంటే అప్రాక్సిమేట్లీ టైం చెప్తున్నా, వెతుకుతా ఉంటే తండ్రి ఆశీర్వాదంతోనే నేను ఇంత దూరం రాగలిగినండి. ఆయన పాదుకలు పట్టుకున్నా కాబట్టి తండ్రి తండ్రి నాకు అర్థమవుతలేదు తండ్రి, జీవితం ఏంటి తండ్రి అని వెతుకుతూనే ఉన్నా. నేను ఎంత చెడ్డ పనులు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఏం చదువుకున్నా కాబట్టి అవసరం లేదండి. నా వెతుకులాట మాత్రం మానలే నేను. ఈ వెతుకులాటల భాగంగా మనకు జరిగే పాజిటివ్, మన దగ్గర ఉన్న మంచి ఎనర్జీని చూసి కూడా ఓర్వలేక చాలా మంది చాలా పరిశ్రమ చేశారండి. నన్ను చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పినా నేను ఇంతకుముందు, ఇప్పుడు డబ్బు ఉన్నది, కారు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి అని చూసి ఈర్షపడి శూద్ర ప్రయోగం చేస్తారు అని చెప్పినా కదా. అదేమో ఫిజికల్గా జరిగేది, లోకంలో జరిగే విషయాలు. ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా ముందుకెళ్తా ఉంటే కూడా ఇదే శూద్ర ప్రయోగం జరుగుతుందండి. మరి అదేమో దిష్టి అంటావా? శూద్ర విద్యలు చేసేవారు మన ఆస్తిని మన కింది పడేయాలి, వారు నష్టపరచాలని ఆరోగ్యం మీద దెబ్బకొడతారు. ఓకే, నష్టపరుస్తారు. దత్తయ్య వారికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మనకేమి ఇవ్వాలో ఇస్తారు. అయితే ఈ దైవిక మార్గంలో దైవిక లక్ష్యం సంపాదించుకున్న వారి మీద కూడా ఈర్షపడి వారిని కూడా బాధ పెడితే ఇక్కడ కలుపుకోమంటే భయంకర పనిష్మెంట్ ఉంటుందండి. దత్తార్పణం. దత్తయ్య చెప్పిన విషయమే, నాదేం లేదండి. ఇందులో జరుగుతూ ఉన్నవి. నన్ను క్షోభపడి నన్ను బాధ పెట్టేవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూస్తే మీరు స్టన్ అవుతారు. అంత పెద్ద మొత్తంలో ఆశీర్వాదం ఇస్తారు తండ్రి. మా సొంత అన్నదమ్ములే అండి పరిశ్రమ చేసేవారు. నన్ను చుట్టుపక్కల అందరు ఉన్నారు. సమాజంలో మనము దాని ఏమంటారంటే మన మెరుపును, మన దగ్గర ఉన్న ఆకర్షణ చూసి ఓర్వలేనితనంతో చేసేవారికి దేవుని కూడా ఇస్తారా? దేవుని ఆశీర్వాదం దేవుని పట్టుకొని ఉన్నవారు కూడా ఇస్తారా అండి? ఇంత అన్యాయమా? అయినా కానీ చేస్తుండ్రు. కానీ మరి వాళ్ళకి ఎంత పెద్ద పనిష్మెంట్ అయితే కావచ్చు, అవుతూనే ఉన్నాయి. అనుకోకూడదు. నేను చూడలే, చూసిన వాళ్ళు చెప్పారు. తండ్రి పనిష్మెంట్ ఇవ్వడు అంటే ఎందుకు ఇవ్వడండి? ఇప్పుడు నేనేమో దత్తప్రభు సేవలో సేవకుని బానిసను చెప్పిన, ఆయన సేవకుని కొడితే ఊకుంటాడా అండి? సేవకుని బాధిస్తే ఊకుంటారా? అగో ఆ లెవెల్కు మీరు కూడా రావాలి. ఈ ఇతి బాధలకు చుట్టుపక్కల ఉన్న వారికి భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టం ఇది కావచ్చు, తర్వాత ఖచ్చితంగా మనదే రోజులన్నీ మనమే ఉంటాయి. తండ్రి బాధకులు పట్టుకుని ఉన్నందుకు అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. మంచి 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 పురోగతి, మంచి మంచి గమ్యం వెళ్ళిపోతాం. మనము మంచి జన్మ తీసుకుంటాము. లేదు తండ్రి దయదలిస్తే ఈ జన్మలే లీనమైపోతాము తండ్రిలో. అప్పుడు ఏముండదు కదండి. ఇంత పెద్ద విషయాలు ఉంటాయండి. మనము ఇప్పుడు తిరగాలే, ఎరకతో ఉండాలి, పూర్తి తెలుసుకోవాలి జరిగే సమాజంలో ఏం జరుగుతున్నది.
కానీ అంత పెద్ద జ్ఞానం సముపార్జన చేసిన వారికి అని అర్థమైంది. ఆ సముపార్జన చేయాలంటే ఖచ్చితంగా ఆయన పాదాలు పట్టుకొని సమర్పణ భావంతో ఉండాలి, పూర్తి సమర్పణ భావం. అప్పుడు అత్యద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ మీకు మీ మనసుకు అర్థమవుతుందండి, మీ ఆత్మకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇలా తెలుసుకొని ముందుకెళ్ళండి. ఆ జరిగే అద్భుతాలు చూస్తూ మీ జీవిత గమ్యము, మీ జన్మ యొక్క రహస్యం తెలుసుకొని ముందుకు వెళ్ళండి. శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు మనకు ఇంత మంచి విషయాలు తెలియజెప్పినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంచిగా ఫస్ట్ ఛానల్ మొత్తం చెక్ చేయండి, బాగా స్టార్టింగ్ నుంచి వీడియోలు ఉన్నాయండి. 120 అబో వీడియోస్లా కనీసం ఎన్నో వీడియోలో మీరు వెతకండి, అందులో ఏది మీకు కనెక్ట్ అవుతుందో, అందులో ఏం విషయం ఉందో చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచి వీడియోలు చేయించుకుని అదృష్టం కలిగించినందుకు మళ్ళీ శ్రీ గురుదత్త ప్రభువులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర జై గురు దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.